మోహనుడి మాట సత్యమైన మాట. ఓం నమ శివాయ. పరమశివుడు అర్థమైతే సత్యం అర్థమవుతుంది. గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మకమైన సమస్తము రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృతరూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు, ఆనందమూర్తి, ఆదిత్యవర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు, సర్వుడు. ఇట్టి పరమేశ్వరుని కన్నా పెద్దగాని చిన్నగాని సాటిగాని ఎవరూ లేరు. సర్వ ప్రాణులయందు అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానందమూర్తి, మోక్షార్థి అయినవాడు, ఆశ్రయించదగ్గ ఏకైక విరాట్ రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే. శివతత్వ జిజ్ఞాసులకు సైతం అందినట్టే అంది అగోచరమయ్యే మహామూర్తిమంతమైన తత్వం ఆయనది. అట్టి శివతత్వంలోని కొన్ని విషయాలను పరిశీలిద్దాం. జ్యోతిర్లింగాలు. శివుణ్ణి 12 జ్యోతిర్లింగ రూపాలలో ఉన్నాడని నమ్మి కొలుస్తారు. జ్యోతిర్లింగం అంటే చీకటిని, అజ్ఞానాన్ని చీల్చి వెలుగు అనే జ్ఞానాన్ని ప్రసాదించేది. లింగాకారం. శివలింగం పైకి లింగం, కింద పానవట్టం యోని రూపంలో ఉంటుంది. అది స్త్రీ పురుషుల ప్రతీక. ఒకటి లేనిది ఇంకొకటి లేదు. అవినాభావ సంబంధం గురించి తెలియజేస్తుంది. ప్రళయం. శివుణ్ణి ప్రళయకారకుడిగా నమ్ముతారు. ప్రళయకారకుడని తెలుసుకొని ఏమిటి ప్రయోజనం? శివుడు 3 ప్రళయాలకు కారణం. 1 రాత్రి నిద్ర, అన్ని ప్రాపంచిక మాయల నుండి మరుపునిచ్చేది. 2 శారీరక మరణం. స్థూల శరీరం అంటే అంగ శరీరము, సూక్ష్మ శరీరం అంటే మనసుకు, కారణ శరీరం అంటే అజ్ఞానానికి సంబంధించిన శరీరాల నుండి విముక్తి కలగజేసేది. 3 మహాప్రళయం. సమస్తం శివునిలో కలిసిపోవడం. అంతరార్థం, ఈ 3 శరీరాలు మాయాకల్పితం, అశాశ్వతం కావడం వలన శివుడు వాటి నుంచి విముక్తి కల్పించడం. శివ, విష్ణు, బ్రహ్మ. శివుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించారంటారు. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయడం అనేవి లోకోక్తి. అంతరార్థం, సృష్టి, స్థితి, లయ ఒక చోట నుండి రావడం, మరలా అందులోకి పోవడం. ఇక 5 మరణం ఒక వేడుక. వారణాసిలో ఘాట్లను చూస్తే ప్రపంచంలో అదొక్కటే స్థలంలో జీవిత చక్రంలోని అన్ని దశలు అంటే జన్మ, పెరగడము, మరణం అన్నీ నది ఒక చివరి నుంచి ఇంకో చివరిలోపు కనిపిస్తాయి. ఉజ్జయినిలో శివునికి జరిగే భస్మహారతికి ముందు రోజు ఖననం చేసిన శరీర భస్మాన్ని తెచ్చి వాడతారు. శివుడు తన శరీరమంతా భస్మాన్ని అలుముకుంటారు. పంచభూతలింగాలు. దక్షిణ భారతంలోనున్న పంచభూతలింగాలు అగ్ని, వాయు, భూమి, ఆకాశ, జలలింగాలు. ఆ అద్వితీయ శక్తి అన్ని ధాతువుల్లో, భూతాలలో ఉందని రుజువు చేస్తాయి. శివం కానిది ఇంకేమైనా ఉందా? శక్తి సూత్రం 7వది. శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారవచ్చు, కానీ శక్తి తయారు కాబడదు, నాశనం కాబడదు. అద్వైతాన్ని ఇంతకంటే స్పష్టంగా సరళంగా చెప్పగలమా? ఒక జీవి, చెట్టు, రాయి, జాలంలోని ఆ పరబ్రహ్మం ఒకటే. పై తొడుగులు వేరు, అశాశ్వతం. రుద్రం. శివుని పూజించే పద్ధతుల్లో రుద్రం మొదటిది. రుద్రంలో ఏముంది? మహన్యాసం, నమకం, చమకం. మహన్యాసం అంటే చేసేది శివుడే, నీవు శివుడివేనని నిర్ధారణ చేస్తుంది. ఆ తరువాతే మిగతావన్నీ. చమకంలో ఏముంది? సమస్తము శివమే. దొంగ, పురుగు, జీవులు అంతా అద్వైతం. శివుని ధ్యానముద్ర 9వది. నీ నిజస్థితి తెలుసుకోవడానికి సాధనం శ్రవణం, మననం, నిధిధ్యాసాలు అంటే ధ్యానించడం. ఇక 10వది అద్వైతం. అద్వైతం తెలిసిన శంకరుల పేరు శివుని పేరు కావడం యాదృచ్ఛికమా? జన్మస్థితి మరణం, ఈ చక్రం మాయలో భాగం అసత్యం, ఉన్నదొక్క బ్రహ్మమేనన్నదే సత్యం. తత్వమసి శివోహం అహం బ్రహ్మోస్మి అనే తత్వవాక్యాలు చెప్పే సత్యం ఇదే. ఓం నమ శివాయ.